భారత క్రికెట్ జట్టు న్యూజిలాండ్‌తో 3 వన్డేల సిరీస్‌కు పూర్తిగా సిద్ధమైంది. ఈ సిరీస్ జనవరి 11 నుంచి ప్రారంభం కానుంది. మొదటి మ్యాచ్ వడోదరాలో, రెండోది రాజ్‌కోట్‌లో, మూడోది ఇండోర్‌లో జరగనుంది. బీసీసీఐ ఇటీవలే 15 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. శుభ్మన్ గిల్ కెప్టెన్‌గా కొనసాగుతున్నారు. గాయం నుంచి కోలుకున్న శ్రేయస్ అయ్యర్ వైస్ కెప్టెన్‌గా రీ ఎంట్రీ ఇచ్చాడు. కానీ అతని ఫిట్నెస్ బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నుంచి క్లియరెన్స్ పొందాల్సి ఉంది. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ నేపథ్యంలో జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యాలకు విశ్రాంతి ఇచ్చారు. మహమ్మద్ సిరాజ్, నితీష్ కుమార్ రెడ్డి తిరిగి జట్టులోకి వచ్చారు. రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మలు అవుట్ అయ్యారు. యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్ జట్టులో ఉన్నారు. ఇప్పుడు మాట్లాడుకుందాం ప్లేయింగ్ 11 అంచనా గురించి. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ కొనసాగే అవకాశం ఎక్కువ. గిల్ రీ ఎంట్రీతో యశస్వి జైస్వాల్ బెంచ్కు పరిమితమవుతాడు. మూడో స్థానంలో విరాట్ కోహ్లీ ఫిక్స్. నాలుగో స్థానంలో శ్రేయస్ అయ్యర్ ఆడితే బెస్ట్, కానీ ఫిట్ కాకపోతే రిషబ్ పంత్ ఛాన్స్ దక్కుతుంది. ఐదో స్థానంలో వికెట్ కీపర్గా కేఎల్ రాహుల్. ఆరో స్థానంలో రవీంద్ర జడేజా. ఏడో స్థానంలో ఫేస్ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి లేదా స్పిన్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్. పిచ్ను బట్టి డిసైడ్ అవుతుంది. ఎక్స్ట్రా ఫేస్ కావాలంటే నితీష్, స్పిన్ కావాలంటే సుందర్. ఎనిమిదో స్థానంలో హర్షిత్ రాణా. తర్వాత ఫేసర్లు హర్షదీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్. స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా కుల్దీప్ యాదవ్. సాధారణ అంచనా ప్లేయింగ్ 11 ఇలా ఉండవచ్చు: శుభ్మన్ గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ లేదా రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి లేదా వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, హర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్. బెంచ్లో ప్రసిద్ధ కృష్ణ, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్ లేదా శ్రేయస్ను బట్టి మిగతా వాళ్ళు. రోహిత్ కోహ్లీ సూపర్ ఫామ్లో ఉన్నారు. గిల్ సత్తా చాటాలి. న్యూజిలాండ్ జట్టు కూడా బలమైనదే, కానీ హోమ్ కండిషన్స్లో టీమిండియా ఫేవరెట్. ఈ సిరీస్ చాలా ఆసక్తికరంగా సాగబోతుంది. మీ అభిప్రాయాలు కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.